మన మధ్యలో దూర ప్రాంతం నుండి, విజయవాడ ప్రాంతం నుండి మన మధ్యలో రాజేష్ కమలన్ వచ్చారు. అన్న చప్పలు కొడుతూ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని మాటలు మనకు తెలియజేయడానికి. లూకా సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. 2025 సంవత్సరాల క్రితం మీరు మానవుడిగా ఈ లోకానికి ఎందుకు అరుదించారు అన్న విషయాన్ని ఈ దినాన్న ప్రభా మేమందరం తెలుసుకొని పోతా ఉంటుండగా మీరే మా అందరితో మాట్లాడమని వేడుకుంటా ఉన్నాం. మీ జన్మ మానవ జీవితానికి చేసిన మేలు, మిమ్మల్ని గురించి వినడం మానవ జీవితానికి ఎందుకు అవసరం, వినకపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటి అన్న విషయాలను లేఖనం నుంచి ధ్యానం చేసుకుని పోతా ఉండగా ప్రభా మీరే మా అందరితో మాట్లాడుతారండి. మీరు జీవం కలిగిన వారు, మీరు మాట్లాడే దేవుడవు. మానవుని యొక్క అంతరంగాలను మీకంటే స్పష్టంగా ఎరిగిన వారు ఎవరూ లేరు. ఈ సాయంకాల సమయంలో ఈ ప్రాంతంలో ఎందరైతే మాటలు వింటా ఉన్నారో వారందరి జీవితాల ద్వారా, వారందరి జీవితాల్లో మీ కార్యం జరిగించమని వేడుకుంటా ఉన్నాను. నిలువబడిన మీ సిలువ చాటును మరుగుపరచండి. వ్యర్థమైన మాట రాకుండా నోటి కాపుదలు దయచేయమని, ఈ సమయాన్ని మా అందరికీ దీవెనకరంగా చేయమని వేడుకుంటూ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. దేవుని దాసులకు అలాగే చేరి వచ్చిన సంఘమంతటికి ప్రభు యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో రవి గారు మంచిగా అలంకరించారు ఈ ప్రాంతాన్ని. వారు ఎంత తెలివైన వారండి అంటే టెంట్ మీకేసి మాకు టెంట్ లేకుండా చేశారు. ఎందుకో తెలుసా? టెంట్ ఉంటే ఎక్కువసేపు చెప్తామని. ఆయన ఎంతో ప్లాన్డ్గా మీ అందరికీ త్వరగా అన్నం పెట్టాలని మాకు టెంట్ లేకుండా చేసి సమయానికి ఇచ్చారు. అలాగే 3 సార్లు ఇన్స్ట్రక్ట్ చేశారు, 9 లోపే అని. 9 దాటితే నేను పాపం మూటగట్టుకోవాలి, ఒకవేళ ఈ లోపు మీరు లెగిస్తే మీరు మూటగట్టుకోవాలి. ఎందుకు ఆ బాధ? కాబట్టి నాకు ఇచ్చిన సమయంలో ఈ వర్తమానాన్ని ముగించేస్తాను. ఇదే ప్రాంతంలో చాలా కాలంగా మనమందరం క్రిస్మస్ వర్తమానాలు వింటూ వచ్చాం. ఈ రాత్రి మరొకసారి మాటలు వింటా ఉన్నాం. ఒకసారి ఇలా ఆలోచించండి. ఈ క్రైస్తవులకి పని పాట లేదా? క్రిస్మస్ రాగానే టెంట్లు వేసి పండగ చేసుకుంటారు. అంత మాత్రమే కాదు, డబ్బులు ఎక్కువైపోయినాయేమో వంటలు చేసి పెడతారేంటి అనుకుంటున్నారు కాదు. అలా కాదు. దీని వెనక ఉన్న అర్థం ఏంటి, వారెందుకు ఇలా చేస్తారు అన్న విషయాల్ని క్లుప్తంగా నేను 3 మాటల్లో చెప్పి నేను ముగించేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రపంచంలో ఉన్న మానవాళికి ఉన్న అవగాహన వేరు, బైబిల్ చెప్పే వాస్తవికత వేరు. ప్రపంచంలో చాలామంది ఏమనుకుంటారండి అంటే ఈయన పలానా వాళ్ళ దేవుడు అని. బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా చెప్పబడలేదు ఈయన పలానా వారి దేవుడు అనే మాట. బైబిల్ చెప్పిన మాట ఏంటో తెలుసా అండి? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం అనే మాట. ఈ రాత్రి ఈ ప్రాంగణంలో మనం వింటున్న మాట ఏంటండి అంటే మానవాళి మొత్తానికి అవసరమైన మాట ఈ రోజున మనం వినబోతా ఉన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి జన్మ దగ్గర పరలోకం నుంచి వచ్చిన సమాచారం ఏంటండి అంటే 1 భయపడకండి, 2 సంతోషంగా ఉండండి అనే మాట. 1 భయపడకండి, 2 సంతోషంగా ఉండండి. 3వ మాట రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. 3 మాటలు. ఈ 3 మాటల్ని చాలా క్లుప్తంగా చెప్తాను, దయచేసి వినడానికి ప్రయత్నం చేయండి. ఈ 3 మాటల్లో మీకు 2 మాటలు బాగా పరిచయం అవుతాయి. రక్షకుడు కాసేపు పక్కన పెట్టుకుంటే భయం అలాగే సంతోషం, ఈ 2 పదాలు తెలియని వారు ఎవరూ లేరు. ఈ 2 పదాలకి మనకు తెలిసిన అర్థం వేరు, బైబిల్ చెప్పే అర్థం వేరు. 3వ మాట రక్షకుడు అనే మాట కంటే రక్షక భటుడు అంటే మనకు బాగా తెలుస్తాడేమో. ఈయనతో ప్రత్యక్షంగాను పరోక్షంగా మన పరిచయాలు ఉంటాయి, వారి స్థానాన్ని బట్టి, స్థాయిని బట్టి.
అయితే రాత్రి బైబిల్ చెప్పే మాటల్లో మొదటి మాట భయపడకండి అనే మాట. ఇలా ఆలోచిద్దాం. ప్రపంచంలో భయం అనేది మానవాళికి ఎందుకు వస్తుందో బైబిలే చెప్తుంది. ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనంలో, ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనంలో ఆయన అంటాడు, నేను నీ స్వరం విన్నప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాక్కొంటిని అనే మాట. మానవాళికి భయం పరిచయం అయింది దేవుని మాటకు అవిధేయత చూపించినప్పుడు. ఎక్కడైతే మానవ జీవితాల్లో అవిధేయత ఉంటుందో ఆ అవిధేయత మానవాళికి ఇచ్చిన బహుమానమే భయం. ఈ రాత్రి ఈ మాటలు ఆలోచిస్తున్నప్పుడు పిల్లలు తప్పు చేయగానే అమ్మకు భయపడతారు, స్కూల్లో పిల్లలు టీచర్కి భయపడతారు, భార్య భర్తకు భయపడుతుంది, భర్త భార్యకు భయపడతాడు, గ్రామం పెద్దలకు భయపడతా ఉంటారు. ఎందుకండి అంటే తప్పు చేసినప్పుడు కొన్ని కట్టుబాట్లు ఉంటాయి కాబట్టి. అలాగే దేవుడు మానవుల్ని యథార్థవంతులుగా చేశారు, కానీ మానవుడు తన ఇష్టానుసారంగా జీవించి దేవుని యొక్క మాటను మీరిన కారణం చేత మానవాళికి భయం వచ్చింది. ఆ భయం వచ్చిన తర్వాత మానవుడు ఆశ్రయించిన దాన్ని బైబిల్ అంటా ఉంది పాపం అనే మాట. సో పాపం అంటే అర్థం ఏంటి చెప్పమంటారా? దాచుకోవడం అనుకోండి. దాచుకోవడం అనే మాట. దాచుకోవడం అనేది అంటే మీరు అనుకున్న డబ్బు కాదు అనేది. దేవుని యొక్క మాట వినకుండా దేవునికి అయిష్టమైన పని మనం చేస్తూ ఉన్నప్పుడు ఆ విషయాన్ని దాచిపెట్టుకొని పైకి మనం మంచివారిగా కనబడుతూ ఉంటాం. అలాంటి సమయంలో మానవుని యొక్క హృదయం అంతా కూడా అపరాధ భావంతో నిండి ఉంటుంది. ఒకటి, గత కాలంలో మనం చేసినటువంటి విషయాలు సమాజానికి వ్యతిరేకంగా చేసినా, తోటి మానవులకు వ్యతిరేకంగా చేసినా, మనస్సాక్షికి వ్యతిరేకంగా చేసినా ఆ ప్రతి పని కూడా మానవుని యొక్క అంతరంగాల్లో ముద్రించబడింది. మనిషి ఎప్పుడైతే పాపానికి బానిస అయిపోతాడో ఆ పాపం యొక్క దాసత్వం నుంచి బయటికి రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అందుకని మొట్టమొదటి భయం మనస్సాక్షికి భయపడతా ఉంటాడు. ప్రపంచంలో ఎవరికి భయపడకపోయినా మనస్సాక్షి ముందు ప్రతివాడు కూడా దోషి మాత్రమే. అలాంటి సమయంలో తన గతం వాడిని వెంటాడుతూ ఉంటుంది. గతం వెంటాడుతూ ఉన్నప్పుడు వర్తమానంలో మనుగడ కొనసాగించాలండి అంటే గతాన్ని పాతిపెట్టాల్సిందే. గతాన్ని పాతిపెట్టకుండా వర్తమానంలో మనుగడ సాగించడం అనేది సాధ్యం కాదు. మీకు చిన్న ప్రశ్నలో చెప్తాను. మీ అందరిలో చాలామంది పెళ్ళిళ్ళు అయినట్టు కనబడతా ఉన్నారు. ఓ ప్రశ్న అడుగుతాను. పెళ్ళిళ్ళు కాకముందు మీ గతం వేరు, పెళ్ళిళ్ళు అయిన తర్వాత మీ వర్తమానం వేరు. పెళ్ళిళ్ళు కాకముందు మీ జీవితాన్ని యథార్థంగా మీ భర్తకి భార్యకి చెప్పారా? యథార్థంగా దాచిపెట్టకుండా. చెబితే ఇక్కడ కూర్చునే వాళ్ళు కాదు, ఎక్కడో ఉండేవాళ్ళు. అవి దాచిపెట్టాం, కొంతవరకు రివీల్ చేసాం, కొన్నిటిని దాచిపెట్టుకున్నాం. ఈ రాత్రి నేను జ్ఞాపకాలకు తీసుకొస్తా ఉన్నాను. మీరు వివాహానికంటే ముందు భార్య కావచ్చు, భర్త కావచ్చు, మీరు చేసిన పనులన్నీ కూడా ఈ రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ భర్త గారిని భార్య గారిని కూర్చోబెట్టుకుని ఏమండి అని చెప్పండి. తెల్లవారికి ఈ ప్రాంతం అంతా కూడా పోలీసుల పహారా ఉంటుంది. తెల్లవారికి అంబులెన్సులు మోతలు వినపడతా ఉంటాయి. లేదా బయట నుంచి కొట్లాట్లకు వస్తూ ఉంటారేమో. ఎందుకని చెప్పండి, మానవుని యొక్క అంతరంగాల్లో దాచిపెట్టిన రహస్యాలు బయటకు వస్తే కొంపలు ఏమైపోతాయి చెప్పండి? కుప్పగూలిపోతాయి. అలాంటి సమయంలో మానవుడు చేసే ప్రయత్నం ఏంటో తెలుసా? లోపల దాచిపెట్టిన విషయాల్ని బయటికి కనపడకుండా ఉండడం కోసం చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ పనిలో భాగంగా తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ మానవుని యొక్క అంతరంగాన్ని పాపభారం పట్టుకుంటుంది. ఇది మొదటి మాట. సో రెండో మాట, ఎప్పుడైతే గతాన్ని అలా పాపం చేత నడిపించుకుంటూ వచ్చామో వర్తమానంలో నటించడం మొదలు పెడతా ఉంటాం. అందుకని లోపల ఉన్న ప్రేమని బయటికి చూపించలేం, లోపల ఉన్న పాపాన్ని బయటికి చూపించలేం. కాబట్టి లేని నవ్వుని ముఖాన్ని తెచ్చుకుంటాం, లేని సంబంధాలు కలిపేసుకుంటూ ఉంటాం. అలా చాలామంది లోపల ఉన్న పాపాన్ని దాచిపెట్టుకొని వర్తమానంలో అంటే ఈ రోజున వారి మనుగడ కొనసాగిస్తూ ఉన్నారు. ఇది రెండో మాట. సో మూడో మాట ఏంటండి అంటే ఇలాగే మనుగడ కొనసాగిస్తూ ఏ రోజున ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి వారి జీవితాల్ని అర్ధాంతరంగా ముగించుకుంటూ ఉంటారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్య ఒక యూనివర్సిటీకి వెళ్ళాను. సో యూనివర్సిటీలో వాకింగ్ చెప్పేదానికంటే ముందు నాతో కలిసిన సార్స్ ఇలా అన్నారు, సార్ మా యూనివర్సిటీ పరిస్థితి అని చెప్పి అన్నారు. యూనివర్సిటీ పేరు చెప్పను, ఒకవేళ మీకు తెలిస్తే మీరు కూడా చెప్పకండి ఎవరికి. వాళ్ళు ఏమన్నారండి అంటే, సార్ మా యూనివర్సిటీలో చాలామంది ఉంటారు, ఈ హాస్టల్స్ అన్ని వాళ్ళే, ఈ హాస్టల్ అని వాళ్ళని చెప్పారు. చెప్పిన తర్వాత ఇలా అన్నారు, సార్ రీసెంట్గా ఒక సంఘటన జరిగింది. ఏంటి బాబా సంఘటన అన్నాను. మా కాలేజీలో ఒక పాప తన సంతోషం కోసం ఒక అబ్బాయితో తిరిగింది. సో తిరిగిన తర్వాత ఆ పాపకి ప్రెగ్నెన్సీ వచ్చింది. 7 నెలలు మేనేజ్ చేసింది. 7వ నెల తర్వాత పొట్ట కొంచెం కనబడటం మొదలుపెట్టింది. ఆ పాప ఇలా ఫ్రెండ్స్తో ఇలా అంది, ఏమే నా పొట్ట బయటకు కనపడుతుంది కాబట్టి దీన్ని తీసేద్దాం, యూట్యూబ్లో ఏమైనా ఉందేమో చూడని చెప్పి అన్నారు. సో యూట్యూబ్ తీసుకున్నారు, దాన్ని ఆన్ చేసి పెట్టారు, ఎలా డెలివరీ చేయాలో చూసుకున్నారు. 4 స్నేహితురాలు కలిసి తన స్నేహితురాలకి డెలివరీ చేశారు.
చచ్చిన పిండాన్ని కవర్లో కట్టి కిటికీ నుంచి పడేసిన తర్వాత కోతులు పట్టుకొచ్చి వరండాలో పడేసినాయి. ఎవరు చేశారని చెప్పి సీసీ కెమెరాలో చూస్తే పలానా రూమ్ అని తెలిసింది, బయటపడ్డారు. సో పడిన తర్వాత తెల్లవారి మేనేజ్మెంట్ వెళ్ళి ఆ రూమ్లో వెతికితే ఆ తెల్లవారికి ఆ అబార్షన్ అయిన పాప చచ్చిపోయింది. కారణం ఏంటండి అంటే బ్లీడింగ్ అయిపోయింది కాబట్టి ఇద్దరు చచ్చిపోయారు. ఆ తర్వాత ఆ విషయం తెలిసి ఆ పిల్ల తల్లి చచ్చిపోయింది. నేను కల్పితం చెప్పట్లా, జరిగిన సంగతి చెప్తున్నాను. ఆ తర్వాత ఎవరు అబార్షన్ చేశారు అని చెప్పగానే తన స్నేహితురాలు సూసైడ్ చేసుకుంది. ఎవరు కారకుడు? బాయ్ ఫ్రెండ్ సూసైడ్ చేసుకున్నాడు. ఒక్క సంఘటన దగ్గర 5 చచ్చిపోయారు. ఇది జరిగింది ఆఫ్రికాలో కాదు, అమెరికాలో కాదు, ఆంధ్రప్రదేశ్లో. ఇంక చెప్పాలంటే మన పక్కనే. ఇప్పుడు చెప్పండి, ఆ పాప చేసింది ఏంటో తెలుసా? దాచిపెడదాం అనుకుంది కానీ దాగలేదు. దాచిపెట్టే ప్రక్రియలో తీసేద్దాం అనుకుంది కానీ తీసేసిన కారణం చేత తనతో పాటుగా 5 ప్రాణాలు లేచిపోయినాయి. 5 ప్రాణాలు. ఈ రాత్రి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మనిషి భయపడేది తన లోపల ఉన్న పాపానికి. అయితే ఒక మాట చెప్పమంటారా? భయం దేవుని యొక్క మాట వినని కారణం చేత, భయం దేవుడెవరో తెలియని కారణం చేత, భయం దేవునికి ఏం తెలుసో అర్థం కాని కారణం చేత మనిషి విచ్చలవిడిగా పాపం చేస్తూ ఉన్నాడు. ఈ రాత్రి మొట్టమొదటి మాట చెప్తాను. దేవుడు అనేవాడు ఉంటే ఆయన చూసేది మానవుని యొక్క పైరూపాన్ని కాదు. దేవుడు అనేవాడు ఉంటే ఆయన చూసేది మన యొక్క వేషాన్ని కాదు, ఆయన చూసేది మానవుని యొక్క అంతరంగాన్ని. సో దేవుడు మానవుని యొక్క అంతరంగాన్ని చూస్తే ఆయన ముందు మనం వేసే డ్రామాలు చెల్లుబాటు కావు. ఇలాంటి సమయంలో లోపల భారం పెరిగిపోతూ ఉంది. ఈ భారాన్ని తగ్గించుకోవడానికి మనిషి తాపత్రయపడతా ఉన్నాడు. ఆ తాపత్రయపడే ప్రక్రియలో భాగంగా మనిషి ఆశ్రయించిన వాడినే లోకమంటా ఉంది దేవుళ్ళు అనే మాట. నేను వాడిన పదం వినండి, దేవుళ్ళు అనే మాట. అలాంటి సమయంలో మానవుని యొక్క జ్ఞానం ఎక్కడ సరిపోదో, మానవుని యొక్క తెలివితేటలు ఎక్కడ ఆగిపోతాయో, మానవుని యొక్క జీవితం ఎక్కడ చిక్కుల్లో పడుతుందో అక్కడ ఆశ్రయించేవాడిని లోకమంటుంది దేవుడు అనే మాట. అలాంటి సమయంలో దేవుడెవరో అర్థం కాక మానవాళి వారి లోపల ఉన్న సమస్యని తీర్చేవారెవరో తెలియక వారి జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటూ దేవుడు అనేవాడు ఉంటే బాగుండు అనుకున్నారు. ఒక డాక్టర్ గారు ఇలా అన్నారు, నేను చాలా సీనియర్ గోల్డ్ మెడలిస్ట్ని, నాకు చేతకానటువంటి ఆపరేషన్ లేదు. అయితే ఒక రోజున చాలా క్రిటికల్ ఆపరేషన్ చేస్తూ ఉన్నాను. అయితే పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోయాడు, నా చేయి దాటిపోయింది. అప్పుడు ఇలా అనుకున్నాను, భగవంతుడా నువ్వు అనేవాడు ఉంటే ఈ కేసులో నాకు సహాయం చేయి. ఈ కేసులో నాకు సహాయం చేస్తే చెప్పులు లేకుండా నీ దగ్గరికి వస్తా అనుకున్నాడు అంట ఆయన. సో సక్సెస్ అయింది. తర్వాత చెప్పులు లేకుండా వెళ్ళని చెప్పాడు ఆయన. ఆయన అంటాడు, నా జ్ఞానం ఎక్కడ ఎండ్ అయిపోయిందో అక్కడ నేను దేవుని పట్టుకుంటా అన్నాడు. అంటే మనిషి మేనేజ్ చేద్దాం అనుకుంటాడు కానీ ఒకానొక చోటుకు వచ్చేసరికి వాడు ఎంత జ్ఞానైనా బట్టబయలు కావాల్సిందే. ఇప్పుడు చెప్పండి, ఆ వ్యక్తి అంటున్నాడు, నాకు దేవుడు ఎవరో తెలియదు కానీ ఒక సందర్భం వచ్చింది, దేవుడిని అడిగా సహాయం చేశాడు. ఆ పాప అనుకుంది నా లోపల ఉన్న తప్పును కప్పిపుచ్చుకుంటా అనుకుంది, కానీ ట్రై చేసుకుంది, వల్ల కాలేదు, ప్రాణమే పోయింది. ఈ 2 సంఘటనలు చెప్పిన తర్వాత నా కళ్ళ ముందు కూర్చున్న మీలో కూడా చాలామంది అలాంటి వారని చెప్పను, కానీ మీ జీవితాల్లో కూడా తప్పకుండా చీకటి జీవితం ఉంటుంది. ఆ చీకటి కనుక వెలుగులోకి వస్తే మన ముఖాన్ని అందరూ ఉమ్మేస్తారు. ఆ చీకటి కనుక మన ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మనతో ఎవరు సంబంధాలు పెట్టుకోలేరు. ఇలాంటి సమయంలో దేవుడెవరో తెలియక ప్రపంచం మొత్తం కూడా దేవుళ్ళు అనబడే వారి వెంట పడతా ఉన్నప్పుడు మానవుని యొక్క అంతరంగాల్లో దేవుడు అంటే అభిప్రాయం ఉంది. దేవుడు అంటే సహాయం చేసేవాడు, దేవుడు అంటే కాపాడేవాడు, దేవుడు అంటే నా లోపల ఉన్న తప్పును తీసేసేవాడు, ఈ అభిప్రాయం పెట్టుకుంటా ఉన్నారు. ఇలాంటి అభిప్రాయాల చేత భక్తి చేస్తూ ఉన్నప్పుడు సత్యమేంటో అర్థం కాక ప్రపంచం కొట్టుమిట్టాడుతూ ఉంటే దేవుడే తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ఈ రాత్రి ఈ వేదిక సందర్భంగా మనం మాట్లాడుకున్న విషయం ఏంటో తెలుసా అండి? అనాది కాలంగా మానవుని యొక్క అంతరంగం దేనికోసం పరితపిస్తూ ఉందో ఆ ప్రేమ ప్రత్యక్షమైనటువంటి దినాన్ని క్రిస్మస్ అని చెప్పి అంటాం. సో క్రిస్మస్లో 2 పదాలు ఉంటాయి. ఒకటి క్రీస్తు, రెండోది ఆరాధన లేదా మాస్ అని అంటారు. క్రీస్తు అంటే ఎవరో మనకు తెలియాలి, అలాగే మాస్ అంటే ఏంటో తెలియాలి. ఈ 2 తెలియకుండా ఇది పండగ కాదు. ఎందుకో తెలుసా అండి? ఒకవేళ ఇలా అనుకుందాం, చాలా కాలం పిల్లలు లేరనుకోండి, ఒక 20 సంవత్సరాల పాటు 21వ సంవత్సరాల పిల్లాడు పుట్టాడు అనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? ఒక పండుగ ఉంటుంది. ఎందుకని? 20 సంవత్సరాల వేదన ఆగిపోయింది కాబట్టి. అలాగే మానవాళి ఇలాంటి భయాల గుండా వెళ్తా ఉన్నప్పుడు భయపడకుడి అనే మాట ప్రపంచానికి ఎంతో ధైర్యం ఇచ్చింది. ఈ రాత్రి ఎందుకు భయం వచ్చిందో చెప్పాం. దేవుని మాట వినని కారణం చేత మానవాళికి భయం వస్తే ఆ భయానికి గల కారణాన్ని బైబిల్ చెప్తే ఎలా ఉంది? అవిధేయత మానవునికి భయం తీసుకొచ్చింది, విధేయత మానవుల్లో భయం తీసేస్తుంది అన్నమాట. ఈ రాత్రి అవిధేయత అన్నప్పుడు పాపం గురించి మాట్లాడినప్పుడు, విధేయత అంటే ఒప్పుకోవడం గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే మాట చెప్పమంటారా? బైబిల్లో చెప్తున్నమాట, ఏ వ్యక్తి అయితే తన అపరాధ భావం చేత కొట్టుమిట్టాడుతూ ఉంటాడో వారికి చిన్న అవసరం చెప్తా ఉంది బైబిల్. ఇంతకీ క్రీస్తు ఎవరు? చదువుకుందాం. చదవండి. కొలసలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. కొలసలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఈయనెవరు? ఆయన
దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవాలని వారందరి కొరకు పోరాడుతున్నానన్నమాట. ఈ క్రీస్తు ఎవరని చెప్తుంది బైబిల్? ఆయన దేవుని యొక్క మర్మం అనే మాట. దేవుని మర్మం అంటే ప్రపంచానికి దేవుడు ఎవరో తెలియనప్పుడు మానవుడు కనబడిన ప్రతి దాన్ని దేవుని స్థానం తీసుకొచ్చారు. ఒక ఆయన ఇలా అన్నారు, దేవుని నమ్మని వాడు దేనన్నా నమ్మేస్తాడు, దేవుని నమ్మని వాడు దేనన్నా నమ్మేస్తాడు అని చెప్పి అన్నారు. ఈ రాత్రి ఇక్కడ మాట్లాడుతూ ఉంది కల్పిత కథ కాదు, ఇక్కడ మాట్లాడుతూ ఉంది ఒక జాతి యొక్క అభిప్రాయం కాదు, ఇక్కడ మాట్లాడుతూ ఉంది మానవుని యొక్క అవసరత కూడా అత్యవసరత. బైబిల్ అంటా ఉంది ఈ క్రీస్తు ఎవరో తెలుసా? దేవుని మర్మం అనే మాట. ప్రపంచానికి దేవుడు ఎవరో తెలియాలని అంటే మర్మం రివీల్ చేయబడాల్సిందనే మాట. నేను నా జేబులో చేపెట్టుకున్నాను, నేను ఒకటి తీసి చేతిలో పట్టుకున్నాను. చేతిలో పట్టుకున్న తర్వాత నా చేతిలో ఏముందో చెప్పమని అనుకోండి, ఏం చెప్తారు చెప్పండి మీరు? నాకేం తెలుసురా అంటారు కొంతమంది. ఒక మాటలో చెప్పాలంటే గెస్ చేయమన్నాను అనుకోండి, ఈ పిల్లలు అంటారు చాక్లెట్ ఉందంటారు, ఆ బాబు అంటాడు ఇంకోటి ఉందంటాడు. కానీ ఈ లోపల ఏముందో తెలియాలంటే నేనే చూపించాలా. అలాగే దేవుడెవరో తాను ప్రత్యక్షపరచుకోపోతే మానవుడు ఎప్పటికీ దేవుని తెలుసుకోలేడు. మళ్ళీ చెప్తా ఉన్నాను, దేవుడు తాను ప్రత్యక్షపరచుకోపోతే మానవునికి ఎప్పటికీ దేవుడు తెలియదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బైబిల్ చెప్తా ఉంది ఈ క్రీస్తు ఎవరో తెలుసా? దేవుని మర్మం అనే మాట. ఇది మొదటి విషయం. రెండో విషయం చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అనే మాట. రెండో పదం ఏంటో తెలుసా అండి? దేవుని మహిమ యొక్క తేజస్సు అనే మాట. తేజస్సు అంటే అర్థం ఏంటో తెలుసా? మీరందరూ కూడా ఈ మీటింగ్కి వచ్చే ముందు వారి సామర్థ్యాన్ని బట్టి వారికి ఉన్న కిట్లను బట్టి అద్దం ముందు 5 నుంచి అరగంట దాకా నుంచుని ఉంటారు. అర్థమైందమ్మా? ఈ మీటింగ్కి వచ్చే ముందు మీ సామర్థ్యాన్ని బట్టి అద్దం ముందు 5 నుంచి దాదాపు అరగంట వరకు నుంచుని ఉంటారు. వచ్చేటప్పుడు కూడా ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తూ ఉంటారు కదండి మీ ముఖాన్ని. ఆ పరిస్థితుల్లో అద్దం దగ్గరికి వెళ్ళి ఒకసారి లుక్ వేసుకోగానే ఎవరు కనపడతారు? మీరు కనపడతా, నేను కనపడతానా? ఒకవేళ మీ అద్దం ముందు నేను కనపడ్డాను అనుకోండి, మీ ముఖం దగ్గర ఎలా ఉంటుంది చెప్పండి? గుండె చచ్చిపోయి పాటి. ఆ అద్దంలో మీ ముఖం కనపడింది కాబట్టి అందం ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు నా ప్రశ్న, అద్దం ముందు నిలబడగానే కనబడే దాన్ని ఏమంటారు? ప్రతిబింబం అంటారు కదా. ఇప్పుడు ప్రతిబింబం అంటే ఎవరు? ప్రతిబింబం అంటే ఎవరు? మనం అనకండి, మీరే. మళ్ళీ నేను ఎందుకు వస్తాను అక్కడికి? నేను రాను. ప్రతిబింబం అంటే మీరే. ఇప్పుడు చెప్పండి, దేవుని యొక్క తేజస్సు అంటే అర్థం ఎవరు? దేవుడే. ఈ దినాన్న క్రిస్మస్ సందర్భంగా ప్రపంచానికి తెలియజేసే మాట ఏంటో తెలుసా? ఈ క్రీస్తు ఎవరో కాదు, మానవుని యొక్క వెతుకులాటకి సమాధానమే ఈ క్రీస్తు. ఆయనే దేవుడు అనే మాట. ఒకవేళ మీరు అంగీకరించవచ్చు, కానీ సత్యం మారదు అనే మాట. నా చేతిలో ఉన్నటువంటిది ఏంటో మీకు చెప్పాలని నేను చూపించాలి. చూపించిన తర్వాత అది మీ డబ్బులు సార్ అన్నారు అనుకోండి, అయ్యి ఉండొచ్చేమో. నేను అన్నాను ఇది 20 రూపాయలు కాగితం అని చెప్పి అన్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా 20 రూపాయలే సార్. మీరు చూపించారు, నేను నమ్మనట్టు చేయగలిగింది ఏమీ లేదు. అలాగే ప్రపంచానికి యేసుక్రీస్తు ప్రభువారి జన్మ దగ్గర ఎవరు పరిచయం అయ్యారు చెప్పండి? మానవుని యొక్క వెతుకులాటతి అక్కడితో ఆగిపోయింది. అందుకని బైబిల్ అంటా ఉంది ఈ క్రీస్తు ఎవరో కాదు, దేవుడు అనే మాట. సో దేవుడైతే మానవుని యొక్క సమస్య తీర్చాలి. ఇప్పుడు ఏమనుకున్నాం? మానవుని యొక్క సమస్య మొట్టమొదటి భయం అనుకున్నాం కదా. చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాన్ని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడు అయ్యునమాట. దేవుడు ఎందుకు మానవుడు వచ్చారు? ఎందుకు శరీరం ధరించారండి అంటే మానవుడు చెప్తే తప్ప అర్థం కాదు. మానవుడు చెప్తే తప్ప అర్థం కాదు. సో మనిషి తన నీడని నమ్ముకోలేడు. అలాంటి సమయంలో ఎవరో వస్తే కాదు, నాకు మానవుడు అర్థం చేసుకోవాలి. ఇలా ఆలోచించండి, ఒకవేళ మీరు ఎవరన్నా సరే విదేశాలు వెళ్ళిన తర్వాత ఆ భాష మీకు రాదనుకోండి, మామూలుగా ఇలా ఒక ఆయన అన్నాడు, నీకు ఎన్ని భాషలు వచ్చంటే నేను అన్నాను దాదాపు 12 భాషలు వచ్చి అన్నాను. నాకు ఒక 2-3 మాటలు మాట్లాడన్నాడు. నేను తమిళనాడు వెళ్తే మంచిళ్ళు అడుగుతా అన్నాను, మంచిళ్ళు ఏంటని అంటాను, దీనికి భాష కావాలా? వాష్రూమ్ వస్తుంది ఇటు వెళ్ళాలని అడుగుతాను, దారి చూపిస్తారు కదా. ఆకలి వేస్తుంది అంటాను, దీని భాష కావాలా? ఇట్లా నేను బోల్డ్ భాషలు మాట్లాడతానని చెప్పి అన్నాను. పోరా ఆ మాట అనలేదండి, ఇప్పుడు ఆ మాట ఆపేస్తాను. పోరా అని చెప్పి తిట్టాడు. ఇది చదువుకునేటప్పుడు, ఒరేయ్ భాష రావడం అంటే యాక్షన్ చూపించడం కాదురా, నాతో మాట్లాడాలన్నప్పుడు దేవుడు అనేవాడు ఉంటే ఆయన నాతో కమ్యూనికేట్ చేయాలా. దేవుడు అనేవాడు ఉంటే నా బాధ అర్థం చేసుకోవాలి. దేవుడు అనేవాడు ఉంటే నా సమస్యకు పరిష్కారం ఇవ్వాలి. సో బైబిల్ చెప్తా ఉంది, ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా సరే
భయాల గుండా వెళతా ఉంటే యేసు ప్రభు తప్ప వేరే మార్గం లేదు. ఇప్పుడు మీరు అనొచ్చేమో, సార్ మాకేం భయాలు లేవని అనుకోవచ్చు కదా. 4 భయాలు చెప్తాను. ఈ 4 భయాల్లో ఏ భయమైనా మీకు ఈ రాత్రి ఉంటే, లేకపోతే రేపన్నా ఉంటే, లేకపోతే చచ్చిపోయేలోపు ఉంటే, యేసు ప్రభు తప్ప వేరే మార్గం లేదు. నమ్మినా నమ్మకపోయిన సత్యం. మొదటి భయం అని చెప్తాను, ఓడిపోతానేమోనన్న భయం. అంటే నా గతం తెలిస్తే నా మోకాన్ని ఉమ్మేస్తారేమోనన్న భయం. ఇది మొదటి భయం. సో రెండో భయం ఏంటో తెలుసా అండి, నన్ను విడిచిపెట్టేస్తారేమోనన్న భయం. నా పాపం తెలిస్తే నాతో సంబంధాలు తెంచేసుకుంటారేమోనన్న భయం. ఇది రెండో భయం. సో మూడో భయం, నేను ఇలాగే జీవిస్తే నా లోపల నిరాశ వచ్చేస్తేమోనని చెప్పి నిరాశలో కూరుకుపోతామేమో అన్న భయం. ఇది మూడో భయం. దెన్ 4వది మరణ భయం. ఈ 4 రకాల భయాలు మాకు లేవు పాస్టర్ అని అంటే ఆనందంగా భోజనానికి వెళ్ళిపోవచ్చు. ఈ 4 ఏ భయం ఉన్నా చివరిదాకా మీరు కూర్చోవాల్సిందే, అనుమానమే లేదు దాంట్లో. ఈ 4 భయాల్లో ఏ భయం ఉన్నా సరే యేసు ప్రభు తప్ప ఇంకెవరు మనకి సహాయం చేయలేరు. ఈ రాత్రి మొదటి భయం ఎలా అన్నాం, నా గతం తెలిస్తే ఉమ్మేస్తారేమో. ఈయన అన్నాడు, నీ గురించి నా గురించి సమస్తం తెలుసు అని చెప్పి మాట. సో దేవునికి నా గురించి చెప్తే కాదు, నా గురించి సమస్తం తెలిసిన వాడై ఉండాలి. నా గురించి తెలిస్తే నా గతం తెలియాలి, నా వర్తమానం తెలియాలి, నా భవిష్యత్తు కూడా తెలియాలి. ఈ రాత్రి బైబిల్ అంటా ఉంది, ఎవరైతే గతంలో పాపం చేత పట్టబడ్డారో, ఈ రాత్రి నా కళ్ళ ముందు కూర్చున్న వారిలో తప్పుగా అనుకోకండి, ఇలా చెప్తాను, భార్యను మోసం చేసేవాళ్ళు ఉండుండొచ్చేమో, భర్తను మోసం చేసే వాళ్ళు ఉండుండొచ్చేమో, అమ్మ నన్ను మోసం చేసే వాళ్ళు ఉండుండొచ్చేమో. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వారు నా కళ్ళ ముందున్నా, ఒకవేళ వ్యసనాలు కూడా వెళ్తున్నారేమో, ఇలాంటి వారు నా కళ్ళ ముందున్నా. బైబిల్ అంటా ఉంది, ఇదే నీ జీవితం అయితే నీకు నేను తప్ప పరిష్కారం లేదన్నమాట. నేను కాదు, యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారి లోకానికి వచ్చింది మానవుని యొక్క సమస్యకి పరిష్కారం ఇవ్వడానికి అన్నమాట. ఈ పరిష్కారం దగ్గర ఎలా వస్తుంది మనకి ఇప్పుడు ఆలోచిద్దాం. నేను ఓడిపోతానేమో అన్న భయం ఉంది. ఎందుకని? నా గెలుపు నా చేతిలో లేదు కాబట్టి, నా మరణం నా చేతిలో లేదు కాబట్టి. ఈ మధ్య నా భార్య నర్సుగా చేస్తారు. హాస్పిటల్కి 32 సంవత్సరాలు ఒక ఆయన పురుగు మందాకు వచ్చాడు. వచ్చిన తర్వాత కొట్టుకుంటున్నాడు, నోట్లో ట్యూబ్ వేసి కక్కిస్తున్నారు. కక్కిస్తున్నప్పుడు ఇలా అడిగింది నా భార్య, ఏముందండి అంటే, అయ్యా ఎందుకు తాగే ఉంది? మా నాన్న తిట్టాడండి అన్నాడు. 31 సంవత్సరాల అబ్బాయిని, ఆయనకి 2 పిల్లలు. అయితే ఏమని తిట్టాడంటే, పని చేసుకోవచ్చు కదా, ఇంట్లో కూర్చోపోతానాడంట. ఇది ఆయన తిట్టింది. 31 సంవత్సరాలు, 2 పిల్లలు, పని చేసుకోవచ్చు కదా అన్నాడంట. నా కోపం వచ్చిందండి, తాగేస్తానన్నాడంట. నా భార్య ఇలా అడిగింది, బతకాలని ఉందా అని. అవునండి, పిల్లలు గుర్తొస్తాను అన్నాడంట. మావిడ అంది, చచ్చిపోతాను ప్రార్థన చేసుకుందంట. నిజంగానే అడు చచ్చిపోయాడు. ఇప్పుడు నా ప్రశ్న, వాడు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? నన్నే అంటాడు ఆ మాట. తాగేసాడు. తాగిన తర్వాత బతకాలను తాపత్రయపడుతున్నాడు, కానీ చావుని ఆహ్వానించిన తర్వాత ఇక రాదు. గుర్తుపెట్టుకోండి, ఒకసారి కనుమూసిన తర్వాత తిరిగి మళ్ళీ ఎవరిని మనం కలుసుకోలేం. అయిన వాళ్ళని కానీ, ఇప్పటి వరకు ఎవరి కోసం ప్రయాసపడిన వాళ్ళని కానీ. అయితే మానవుడితో ఇప్పుడు కానీ, చనిపోయిన తర్వాత కానీ, మనతో ఉండేవాడు కానీ, మనం ఉండేది కానీ ఆయనతో మాత్రమే. ఆయనే దేవుడు. కాబట్టి ఒక వ్యక్తి దేవుడెవరో అర్థం కాకపోతే భయాలు పోవు. భయాలు పోవాలంటే దేవుడెవరో తెలియాల్సిందే. ఈ రాత్రి నా మొదటి ప్రశ్న ఏంటండి అంటే, మీకు తెలిసిన దేవుడికి, ఒకవేళ ఇక్కడ చెప్పబోయే దేవుడికి ఏమైనా మ్యాచ్ అయితే ఓకే, అలా కాకపోతే ఈ బైబిల్ అంటా ఉంది, ఈ బైబిల్ దేవుడికి నీ గతం తెలుసు, నీ వర్తమానం తెలుసు, నీ భవిష్యత్తు తెలుసు. ఈ దేవుని దగ్గర నాటకాలు ఏం పనిచేయవు. ఈ దేవుణ్ణి వేషంతో మార్చలేం. ఈ దేవుణ్ణి బతుకు మార్చుతో మార్చుకోగలుగుతూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, చేతులు జోడించగానే శబాష్ భక్త అనేవాడు దేవుడు ఎలాగైతాడు? నా బతుకు కనబడాలి కానీ చాలామంది అనుకుంటారు పై రూపం మార్చుకుంటా, నిష్ఠగా బతుకుతా, నన్ను అంగీకరించి ఏం చేస్తారనమాట. చాలా కాలం క్రితం ఒకసారి నేను ఏలూరులో పరిచయం చూసుకుని బండి మీద వెళ్తా ఉంటే ఒక ఆయన చీకట్లో 10:30కి కర్ర వేసుకుని నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. కాళ్ళు క్యారీ బ్యాగులు కట్టున్నాయి, తల మీద పెట్టుకున్నారు, వెళ్తా ఉన్నారు. సో చాలా దూరం వెళ్ళిపోయాను, మళ్ళీ వెనక్కి వచ్చాను. వచ్చి, సార్ ఎక్కడి నుంచి వెళ్తున్నారండి అన్నాను. కాకినాడ నుంచి అండి అన్నాడు. ఏం పేరు సార్ మీది అన్నాను. నా పేరు రాజు అండి అన్నాడు. ఏ సార్ మీ ఊరికి బస్సులు లేవా అన్నాను. లేదు సార్ నేను మొక్కున్నాను సార్ అన్నాడు. సరే రిటర్న్ కూడా ఎలాగ వెళ్ళిపోతారా? నడుచుకుంటా అన్నాను. లేదని బస్సుకి వెళ్ళిపోతాను అన్నాడు. తర్వాత అన్నాను, కాలికేంటి సార్ క్యారీ బ్యాగ్ అన్నాను. సార్ నడిచి కాళ్ళు పుండ్లు పడిపోయినాయండి, రక్తం వస్తుంది, అందుకే క్యారీ బ్యాగ్ కట్టుకున్న మట్టి అవ్వకుండా అన్నాడు. అప్పుడు అన్నాను, ఏ సార్ ఇంత కష్టపడకపోతే దేవుడు శాంతించడా అన్నాను. ఆయన అన్నాడు, శాంతించాలంటే నేను శ్రమ పడాల్సిందే. జాగ్రత్తగా ఆయన చెప్పిన మాట, వారు శాంతించాలంటే నేను శ్రమ పడాల్సిందే అన్నాడు. ఆయన మాడిన పదం తర్వాత ఇలా అడిగాను, సార్ నేను కష్టపడితే సంతోషపడేవారు తల్లి అవుతారా తండ్రి అవుతారా అన్నాను. ఇక్కడ కూర్చుని మీ అందరూ ప్రశ్న అడుగుతాను, మీ పిల్లల్ని ఎండలో నుంచోబెట్టి కాలికి బొబ్బలు వస్తే తప్ప నేను క్షమించానంటే తల్లి అవుతారా పెంతలు అవుతారేమో? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, బైబిల్ చెప్పే మాట ఇలా అన్నాను ఆయనతో, రాజుగారు మీరు చాలా మంచోళ్ళు, మీ లోపల ఆసక్తి ఉంది, దేవుడు ఎవరో స్పష్టంగా తెలియపోయినా చాలా నిష్ఠగా భక్తి చేస్తూ ఉన్నారు, మీ భక్తి యథార్థమైంది. అయితే మాట చెప్పమంటారా?
నేను గాయపరుచుకుంటే సంతోషపడేవారు కాదు సార్ దేవుడు, నన్ను ప్రేమించి నా కోసం గాయపరుచుకునేవాడు దేవుడు అవుతాడండి అని చెప్పి యేసుప్రభు వారి గురించి చెప్పాను. ఆయన అన్నాడు, మీదే మాది వెళ్ళిపోండి అన్నాడు ఆయన. అలాగే సార్ వెళ్ళిపోయాను. గుర్తుపెట్టుకోండి, సత్యం ఆయన చెవి దాకా వచ్చింది. సత్యం ఆయన గుండెల్లోకి వెళ్తే బతుకు మారేది, కానీ సత్యాన్ని స్వీకరించలేకపోయాడు. ఈ రాత్రి సత్యం స్వీకరించాలంటే ధైర్యం ఉండాలి. ఇందాక రాజుగారు పాడుతున్నారు, ఆయన ఇలా చెప్పారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నప్పుడు నా ద్వారా తప్ప ఎవడు కూడా మోక్షానికి పోలేడు అన్నమాట. ఒకవేళ ఈ రాత్రి ఈ మాట మీకు కఠినంగా అనిపించిన ఆలోచించండి నెమ్మదిగా. నేనే అని చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలా? అర్థమవుతుంది కదండి మాట. ఒకవేళ నా భార్య దగ్గరికి వెళ్ళి ఈ పిల్లాడు తండ్రి ఎవరు అంటే నేనేం చెప్పాలా? ఏమో అంటే ఎంత భయంకరమైన మాట. ఈ రాత్రి ఇలా అంటున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవ్వరు మోక్షానికి పోరన్నమాట. ఒకవేళ ఈ రాత్రి నా జీవితాల్లో భయం అనేది కనుక ఉన్నట్లయితే ఈ బైబిల్ చెప్తా ఉంది, మన భయం తీసివేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చారు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన తప్ప వేరే మార్గం లేదు. ఎందుకు తెలుసా అండి? ఆయన పాపుల రక్షకుడు అని చెప్పన్నారు, ఆయన పాపుల స్నేహితుడు అని చెప్పన్నారు. ఆయన ఈ లోకంలోకి వచ్చి చేసిన స్నేహం ఎవరితో తెలుసా అండి? మంచాళ్ళతో కాదు, ఆయన చేసింది ఎవరు తెలుసా? నాలాంటి వాళ్ళతో మనలాంటి వాళ్ళతో స్నేహం చేశాడు. ఈ రాత్రి నా గతం తెలిసినా నా భుజం మీద చేసేవాడు, నా గతం తెలిసినా నన్ను ప్రేమించేవాడు, నా గతం తెలిసినా నా కోసం ప్రాణం పెట్టేవాడు దేవుడు తప్ప ఇంకెవరు లేరు. దేవుడు తప్ప ఇంకెవరు లేరు. ఆ దేవుడే ప్రభు అయిన క్రీస్తు. ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ నా గతం ఏంటో ఒకవేళ మీకు కనుక చెప్పాను అనుకోండి, ఉమ్మేసి వెళ్ళిపోతారు అంతే. కొంతమంది అనుకోండి ఉమ్ము కూడా దండగా అనుకుంటారు, అలాంటి నేను. కానీ నా గతం ఏంటో తెలిసి కూడా నా మీద చేసి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పడం ఎంత గొప్ప విషయం. ఓ మాట చూపిస్తాను చదవండి. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4:10 చదువుకుందాం. మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది. ఎంత అద్భుతమైన మాట. ఆయన్ని మనం ప్రేమించలా, మనల్ని ఆయన ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తం అవడానికి అనే మాట. గుర్తుపెట్టుకోండి, పాపం ఎక్కడుందో ఖచ్చితంగా పర్యవసానం ఉంటుంది. పాపం ఏ రూపంలో ఉన్నా తీసుకొచ్చేది నష్టం మాత్రమే. ఈ రాత్రి ఒక చిన్న పదం పరిచయం చేస్తే వినండి. పాపం అనేది తాత్కాలిక సుఖం ఇస్తుంది, శాశ్వత కాల దుఃఖం ఇస్తుంది. పాపం అనేది తాత్కాలిక సుఖం ఇస్తుంది, శాశ్వత కాల దుఃఖం ఇస్తుంది. ఇది మొదటి మాట. రెండోది, పాపం అనేది ఒకసారి కోల్పోతే తిరిగి మళ్ళీ పొందుకోలేదని తీసేస్తుంది. ఒకసారి కోల్పోతే తిరిగి మళ్ళీ పొందుకోలేదని తీసేస్తుంది. నేను యేసు ప్రభు వారిని ఎరక్కముందు నా జీవితం భయంకరమైందని చెప్పాను. అలాగే ఇలాంటి మీటింగ్స్లో కూర్చున్నప్పుడు సేవకులు చెప్పారు, రే పాపం భయంకరమైంది, పాపాన్ని చేయకూడదు, పాపం చేస్తే నీలో విలువైన దాన్ని తీసేస్తుంది, అది మళ్ళీ పొందుకోలేమని చెప్పన్నారు. మీకులాగే చెవులు రెక్కించినాను కానీ ఇలాగే చెప్తాలనుకున్నాను. ఆ తర్వాత 12 ఇయర్స్కి మా నాన్నగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఒక సేవకులు చెప్పాడు, పాపం మన జీవితాల్లో కోల్పోతే తిరిగి మళ్ళీ పొందుకోలేని దాన్ని తీసేస్తుంది, అది నీకు ఇష్టమేనా అని. అలా ఆలోచిస్తున్నప్పుడు అనిపించింది, ఆ దినాన్న సేవకులు చెప్పినప్పుడు వినలా, ఇష్టానుసారంగా జీవించిన తర్వాత తాత్కాలికంగా సుఖం అనిపించాను, కానీ రాబోయే దుఃఖం ఏంటో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు చెప్పండి, ఆ కాలేజీ పాపకి 5గురు చస్తారని తెలిస్తే వాడితో పండుకునేది కాదు. కానీ ఆ పాప అనుకుంది, నా జీవితం నా ఇష్టం అనుకుంది. గుర్తుపెట్టుకోండి, నా జీవితం నా ఇష్టమైతే నాకు వచ్చేది కష్టం కాకూడదు, సుఖం రావాలి. కానీ చాలామంది అనుకుంటున్నారు, నీ జీవితం నీ ఇష్టమైతే నువ్వు అనుభవించబోయేది నరకయాతన మాత్రమే. గుర్తుపెట్టుకోండి, పాపం చూపించే భ్రమ చేత ఎవరైతే తాత్కాలిక సుఖాల కోసం పరిగెడతా ఉన్నారో మీరు అనుభవించబోయే శిక్ష సామాన్యమైనది కాదు. గుర్తుపెట్టుకోండి, అనుభవించబోయే శిక్ష సామాన్యమైనది కాదు. ఒకసారి 10వ తరగతి పాప వాళ్ళ నాన్నమ్మ గారు తీసుకుని హాస్పిటల్కి వచ్చి టెస్ట్ చేసుకుని అంది, నా మనవరాలయ్యా దీన్ని టెస్ట్ చేయండి అంది. అది కూడా నా భార్య చెప్పింది. ఆ అమ్మాయి చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చింది. అమ్మ ఎలా జరిగిందంటే ఆ పాప అంటది, ట్యూషన్ నుంచి వెళ్తున్నానండి, ఎవరో వచ్చి పట్టుకెళ్ళిపోయారు అంది. నిజం చెప్పంటే అప్పుడు చెప్పింది, వాడు పెళ్లి చేసుకుంటానన్నానండి, తర్వాత నన్ను ఇలా చేశాడు, ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అన్నప్పుడు ఆ పాప చేసిన పాపం తెచ్చిన పరవసరం తెలుసా అండి, ఒక నిండు ప్రాణాన్ని తీసేసింది. పాపం ఎప్పుడు కూడా ప్రాణంతో మిళితమై ఉంటుంది. ఈ రాత్రి ఎవరైతే తెలిసి పాపం చేస్తూ ఉన్నారో మీకు రాబోయే శిక్ష మీకు అర్థమైతే ఆ పాపను కొనసాగలేరు. మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎవరైతే తెలిసి పాపం చేస్తూ ఉన్నారో, ఈ మాట చెప్పగానే కోపం వస్తుంది కదా, పద్దాక పాపం అంటే డీడీ పాస్టర్ గారు అనుకున్నారు కదా. పాపం అంటే నేను ఇలా అడుగుతాను, అబద్ధం ఆడి 3 నెలలు దాని చేతులు ఎత్తండి. అబద్ధం ఆడి 3 నెలలు దాని వాళ్ళు 2 నెలలు 1 వారం అయిందా?
చాలు, ఈ మాట దగ్గర ఆపేస్తాను. పాపం అంటే మీరు అనుకుంటుంది అది కాదు. నేను తప్పని తెలుసు కానీ చేయకుండా ఉండలేకపోతా ఉన్నాను. మీ నోటి ద్వారా మీరు పలికిన మాట మీ కుటుంబానికి శాపం తీసుకొస్తున్న విషయం మీకు అర్థమైతే పాపం చేయగలుగుతామంటారా? కానీ మనిషి అనుకుంటున్నాడు నేను మంచిగానే బతుకుతున్నాను కదా అని చెప్పి. ఈ బైబిల్ అంటా ఉంది, ఆయన మనల్ని ప్రేమించాడు. ఎలాంటి వాడిని? చెడిపోయిన నన్ను ప్రేమించాడు, పాడైపోయి నన్ను ప్రేమించాడు, చచ్చి నరకానికి పోసని ప్రేమించాడు. ప్రేమించి అంటున్నాడు, నాకు బదులుగా నా స్థానంలో ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చారు. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చింది పాపి స్థానంలో ఆయన నిలబడి, వాడికేమో స్వర్గాన్ని ఇచ్చాడు, ఆయనేమో శిక్షను పొందాడు. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే వినడానికి కష్టంగా ఉండొచ్చేమో, యాక్సెప్ట్ చేయడానికి కష్టంగా ఉండొచ్చేమో, కానీ సత్యం మారదు. ఈ రాత్రి మళ్ళీ చెప్తా ఉన్నాను, మీరు ఇదే పాపంలో కొనసాగితే మీరు ఊహించిన పర్యవసానాలు కాదు, తల్లకిందులయ్యే పరిచయాలు జరుగుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, నా స్నేహితుడి పేరు రవి. ఈ రవి గారు కాదు, ఆ రవి. వాడికి ఒక్కడే కొడుకాడు. అయితే వాడిని ఇలా అన్నారు, రే నువ్వు మగవాడేమని అన్నారు. వాడు కార్పెంటర్ పని చేసేవాడు, 10th దాకా చదివాడు. తర్వాత అన్నారు కార్పెంటర్ పని చేస్తున్నప్పుడు వాళ్ళు ఇలా అన్నారు, రే నువ్వు మగవాడివేని అన్నారు. నేను మగవాడిని కాపాటు ఏంటి అన్నాడు. చర్చికి వచ్చేవాడు, వాక్యం వినేవాడు, అన్నీ చేసేవాడు. ఆ మాట దగ్గర అనుమానం వచ్చింది నేను మగాడినేనని. ఆ తర్వాత డబ్బులు తీసుకుని తెనాలి వెళ్ళాడు, వేసిల దగ్గరికి వెళ్ళాడు, అలవాటు అయిపోయాడు. ఆ తర్వాత వాడికి పెళ్లి చేశారు. పెళ్లి చేయగానే వీడికి హెచ్ఐవి వచ్చింది, ఆ అమ్మాయికి హెచ్ఐవి వచ్చింది. ఆ అమ్మాయి చచ్చిపోయింది. ముందు బిడ్డ పుట్టాడు, బిడ్డ చచ్చిపోయాడు. తర్వాత 2 పెళ్లి చేశారు, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. 3వ పెళ్లి దగ్గరికి వచ్చేసరికి ఈడు చచ్చిపోయాడు. 3 సావులు అయిపోయినాయి. వాళ్ళ అమ్మ నా వృద్ధాప్యంలో ఒక్కగానో కొడుకు చచ్చిపోయాడు కాబట్టి ఇద్దరు కూడా చచ్చిపోయారు. కుటుంబం మొత్తం వెళ్ళిపోయింది ఒక్కటి తప్పుతో. రవి కుటుంబం లేదు, ఈ రవి కాదు, రవి కుటుంబం లేదు. ఇప్పుడు చెప్పండి, రవి గారిని ప్రోత్సహించింది ఎవరు చెప్పండి? లోకమే. వాడి మరణం దగ్గర ఎవరు వాడితో రాలా, వాడే పోయాడు. వాడు కాదు, వంశం మొత్తం పోయింది. ఒక్కని అవిధేయత ఇంతమందిని తీసేస్తే, మీరు చేసేటటువంటి తప్పు కనుక ఇలాంటి పర్యవసానం వస్తే రేపు పొద్దున ఎంతమంది పంపించేస్తారు? ఇది బైబిల్ చెప్పే మాట. పాపానికి శిక్ష ఏంటో అర్థమైతే ఎవడు పాపం చేయలేడు. పాపానికి పర్యవసానం వెంటనే రావట్లేదు కాబట్టి మనిషి భయం విడిచి నిర్భయంగా పాపం చేస్తూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథం 8:11 రాయబడి ఉంటుంది. ఏంటి తెలుసా అండి? దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగకపోవడం చేత మనిషి భయం విడిచి నిర్భయంగా పాపం చేస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, నేను చేసే పాపం నా తల్లికి తెలియపోవచ్చు, నేను చేసే పాపం నా భార్యకి తెలియపోవచ్చు, నేను చేసే పాపం నా పిల్లకి తెలియపోవచ్చు, కానీ దేవుడు చూస్తూనే ఉన్నాడు. బైబిల్ చెప్తా ఉంది, మన ప్రతి పాపానికి ప్రత్యక్ష సాక్షి దేవుడే. అలాంటి దేవుడు అక్కడే చంపొచ్చు, కానీ చంపలేక కాదు, చేతగా కాదు. కానీ సత్యాన్ని చెప్పకుండా, అవసరాన్ని వినిపించకుండా ఎన్నడూ కూడా మన జీవితాల్లో అనుమతించరు పనిష్మెంట్ని. ఈ రాత్రి బైబిల్ అంటా ఉంది, ఈ రాత్రి ఎవరైతే ఈ మాటలు వింటా ఉన్నారో ఇది కొంతమందికి చివరి అవకాశం కావచ్చేమో నాకు తెలియదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు శిక్షించే ముందు హెచ్చరిస్తాడు, ప్రేమించే ముందు అవకాశం ఇస్తాడు. ఆ రెండింటిని ఎవరు మిస్యూజ్ చేసుకున్నా వచ్చేదాన్ని నష్టమని చెప్పి అంటారు. ఈ రాత్రి ఈ క్రిస్మస్ సందర్భంగా మనం వింటున్న 2 మాట తెలుసా అండి? దేవుడు ఈ లోకానికి వచ్చింది మానవుని భయం తీసివేయడానికి. అయితే ఆ మానవుడు దేవునితో సంబంధం పెట్టుకోవాలండి అంటే మొట్టమొదట సరి కావాల్సింది మనస్సాక్షి మాత్రమే. క్రిస్మస్లో క్రీస్తు ఎవరంటే దేవుడు అని చెప్పాను. మరి మాస్ అంటే ఏంటో తెలుసా అండి? మాస్ అంటే ఆరాధన అంటారు. ఆరాధన ఎప్పుడు జరుగుతుందో తెలుసా? సంబంధం ఉన్నప్పుడు మనం చేసే పనిని ఆరాధన అంటాం. మీకు అర్థమయ్యే భాషలు చెప్తాను. నేను పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళి అందంగా ఉన్నాను అనుకోండి, చెప్పు దిగిపోద్ది నాకు. అదే నా భార్యనంటే మురిసిపోద్ది. ఆరాధన అంటే అర్థం ఏంటో తెలుసా? మొట్టమొదటి సంబంధం ఉండాలి, ఆ తర్వాత మా ఇద్దరికి సహవాసం ఉండాలి, ఆ తర్వాత నేను ఆవిడని పొగడాలి. ఆ 3 లేకపోతే ఆరాధన. క్రిస్మస్లో క్రీస్తు ఎవరో మనకు తెలియాలి, ఆయనతో సంబంధం కలిగి ఉండాలి, ఆయనతో ఆ సహవాసం చేయాలి, 3వదిగా ఆయన మనం ఆరాధించాలి. ఆయనతో సంబంధం లేకుండా హ్యాపీ క్రిస్మస్ అని క్యాండిల్ పట్టుకుంటే చేతులు కాలుతాయి, అందుమించి ఏం కాదు. మేరీ క్రిస్మస్ అని చేతులు పట్టుకుంటే ఏం కాదు, మట్టి అంటుంది. బైబిల్ అంటా ఉంది, క్రిస్మస్లో పతనమైపోయిన మానవాళి యొక్క మనస్సాక్షి తిరిగి మళ్ళా దేవునితో కనెక్ట్ అయ్యి, దేవా నన్ను క్షమించు అన్న దగ్గర సంబంధం ఏర్పడుతుంది, నా పాపాలు తీసివేయన్న దగ్గర సహవాసం ఏర్పడుతుంది, ఇక వెళ్ళను ప్రభు అన్న దగ్గర ఆయనతో సహవాసం కొనసాగుతుంది. ఆ 3 జరగకుండా మానవుని యొక్క మనస్సాక్షికి నెమ్మది రాదు. అందుకే బైబిల్ అంటుంది, చదవండి ఒకసారి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14 చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14 చదువుకుందాం. నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకునే క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. అద్భుతమైన మాట ఇక్కడ రాయబడిందని తెలుసా అండి? ఒక వ్యక్తి దేవునితో సంబంధం పెట్టుకోవాలని అంటే మనస్సాక్షి శుభ్రంగా ఉండాలా. అందుకనే చాలామంది దేవుళ్ళు అనబడే వారి దగ్గరికి వెళ్ళి
మొట్టమొదటి చేతులు జోడిస్తారు. తర్వాత ఈ చెంపలు నెమ్మదిగా రాసుకుంటారు పౌడర్ పోకుండా. అయితే ఒక ప్రశ్న అడుగుతాను, చెంపలు వాయిస్తే పాపం పోతే మన మాస్టర్ గారే దేవుడు అవుతాడు, చెంపలు బాలు కొడతాడు కాబట్టి. సో బైబిల్ అంటా ఉంది, నువ్వు చెంపలు అద్దుకుంటే పాపం పోదు, నీ చేతులు వెనుకున్న హృదయం ఉందే అది మారితే పాపం పోతుంది. సో బైబిల్ అంటా ఉంది, మానవుని యొక్క మనస్సాక్షి కనుక శుభ్రపరచబడకపోతే ఆ మానవుడు దేవునితో సంబంధం పెట్టుకోలేడు. ఎవరి మనస్సాక్షి కఠినమైపోతుందో రాతిలాగా తయారైపోతుంటారు. వారికి తెలుసు, వాళ్ళు అంటారు చస్తే చస్తాను సార్, పాపం చేసి చేస్తా, అంతేగాని మాననుకుంటున్నారు కదా. బైబిల్ అంటుంది, మన మనస్సాక్షి కనుక శుభ్రపడకపోతే ఏ వ్యక్తి కూడా దేవునితో సంబంధం పెట్టుకోలేడు. ఇప్పుడు నా ప్రశ్న, చాలా కాలం క్రితం రాయలసీమ వెళ్ళాను. ఆ ఊరి పేరు గద్దరాళ్ళ. 40 ఇళ్ళు ఉంటాయి. ఆ 40 ఇళ్ళకి సంవత్సరానికి ఒకసారి జాతర జరుగుద్ది. జాతరలో 10 లక్షల మంది వస్తారు ఆ ఊరికి, 10 లక్షల మంది. ఆ తర్వాత ఒక రోజున 70,000 జంతువుల్ని కట్ చేస్తారు, 70,000 జంతువుల్ని. ఆ జరిగిన తర్వాత ఆ ఊరు వెళ్ళిన తర్వాత రోడ్డు అంతా నల్లగా ఉంది. వాళ్ళని అడిగాను, తమ్ముడు ఏంటి ఇక్కడ అంటే, వాళ్ళు అన్నారు, అన్న గత నెలలో 70,000 జంతువుల్ని కట్ చేశారన్న, బలిచ్చారన్న అన్నాడు. రక్తం కారిపోయి వాసన వస్తుంది, అలాగే బ్లాక్ అయిపోయింది. నా కళ్ళ ముందు ఆ రోజు మంగళవారం 2 పిల్లలు 8th క్లాస్ చదువుతారేమో, బుడ్డ పిల్లలు, ఒక మేకను కట్ చేసుకున్నారు. ఆ కాలువ దగ్గర మోసుకుని తీసుకెళ్తున్నారు అక్కడికి. అప్పుడు అనిపించింది, ఆ పిల్లలు మోస్తుంది ఎందుకు వాడికి తెలియదు, ఎందుకు మేక కట్ అయిందో వాడు తెలియదు. తీసుకెళ్తున్నారు, రౌండ్ వేస్తున్నారు, తోలలు చేస్తున్నారు, మాంసం తింటున్నారు, వెళ్ళిపోతున్నారు. అలా ఆచారం అది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటో తెలుసా అండి, వీడి తప్పుకి అది ఎందుకు బలవాలా? బైబిల్ చెప్తా ఉంది, గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తంతో కాక నిర్దోషి అయిన క్రీస్తు ప్రభువు యొక్క రక్తం నా మనస్సాక్షి శుభ్రం చేస్తుంది అన్నమాట. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి ఈ క్రీస్తు ప్రభువు ఎవరు తెలుసా అండి? మానవుని కోసం ఈ లోకానికి వచ్చారు, మానవుని స్థానంలో ప్రాణం పెట్టారు, మానవుని బతికించడానికి. ఈ క్రీస్తు ప్రభు వారు ఎవరి అంతరంగంలో ఉంటారో వారి జీవితాల్లో భయం పోవడం మాత్రమే కాదు, ఆ జీవితం ఎప్పుడు ముగిసినా సరే నిత్యత్వంలో ఉంటారన్నమాట. బైబిల్ చెప్తుంది, నా మనస్సాక్షి శుభ్రం కాకుండా దేవునికి దండం పెట్టుకుంటే అది అంగీకరించేవాడు దేవుడు కాదు. ఈ బైబిల్ అంటా ఉంది, మొట్టమొదటగా ఆయన దగ్గరికి వచ్చి క్షమాపణ కోరాలన్నమాట. క్షమాపణ ఎప్పుడు వస్తుంది చెప్పండి? తప్పు చేసామనే భావన వస్తే తప్ప క్షమాపణ రాదు. అందుకే బైబిల్ అంటా ఉంది, ఎవరు తమ లోపల ఉన్న సమస్యను గుర్తిస్తారో వారు మాత్రమే క్షమించమని అడగలుగుతారు. లోపల ఉన్న సమస్య తెలియకపోతే వాళ్ళు అనుకుంటారు ఎవడు మంచిగా ఉన్నారు సార్ అని చెప్పంటుంటారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటో తెలుసా అండి, యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారు, ఇది సత్యం. యేసు ప్రభు వారు జన్మించారు, ఇది సత్యం. యేసు ప్రభు వారు జీవించారు, ఇది సత్యం. యేసు ప్రభు వారు చంపబడ్డారు, ఇది సత్యం. యేసు ప్రభు తిరిగి లేచారు, సత్యం. ఆయన త్వరలో రాబోతుంది, సత్యం. ఈ సత్యాల మధ్యలో మనకు అందుబాటులో ఉందని తెలుసా అండి, ఎవరు ఆయన మాట విని, చదువుతారా మాట చదివి మనం ముగిద్దాం. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 5:24. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచిన వాడు మరణము నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడనే మాట. చాలు, ఈ మాట తాపేస్తాను. ఈ మాట దగ్గర 3 విషయాలు చెప్పాను. ఒకటి, నా మనస్సాక్షి శుభ్రపడాలి, నా పాపాలు పోవాలంటే. రెండో మాట, నా భయం పోవాలంటే జయించేవాడు కావాలి, ఆయన దేవుడై ఉండాలి. ఆ దేవుడే ఈ క్రీస్తు అన్నాను. ఆ క్రీస్తు సంబంధం పెట్టుకోవాలండి అంటే ఒక పని చేయాలి. ఆయన గురించి మనం వినిన తర్వాత, యేసయ్యా మీరెవరో నాకు తెలియదు, వాడేదో చెప్తున్నాడు, అది కూడా నాకు అర్థం కాలేదు, కానీ నా లోపల తప్పు చేస్తున్నమాట వాస్తవం, పాపంలో ఉన్నమాట వాస్తవం. మీరు దేవుడైతే నా మనస్సాక్షిని శుభ్రం చేయండి, నా పాపాలు తీసివేయండి, నాకు భయం మీద జయం ఇవ్వండి అని అడగగలిగితే ఆయన తప్ప ఇంకెవరు ఆ ధైర్యాన్ని ఇవ్వలేరు. ఈ రాత్రి ఒక చిన్న మాట చెప్పి నేను ముగించమంటారా? మీకు ఇష్టమైతే ఈ 4 రకాల భయాల్లో ఏ భయం ఉన్నా సరే మొట్టమొదట మనం చేయాల్సింది, నా లోపల తప్పున్నమాట వాస్తవం, తెలిసి పాపం చేస్తున్నమాట వాస్తవం, నాకు దేవుడు ఎవరో తెలియదు, అందరూ ఒకటి అనుకుంటున్నాను, కానీ ఈయనే దేవుడు అనే విషయం నాకు అర్థం కాలేదు, కానీ రాత్రి వింటా ఉన్నాను. నీవే దేవుడు అయితే నా గతాన్ని తుడిచేయండి, నీవే దేవుడు అయితే నాకు వర్తమానం ధైర్యం ఇవ్వండి, నీవే దేవుడు అయితే నేను చస్తే పరలోక వరకు వస్తానని నిరీక్షణ నాకు ఇవ్వండి. ఈ మాట మీరు అడగండి, నా బతుకులో ఇచ్చిన ప్రభు మీ బ్రతుకులో కూడా ఇవ్వగలడు. అప్పుడు చెప్పగలం హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి. అది జరగకుండా మనం చెప్పేది ఆడంబరం అవుతుంది, అది జరిగితే మనం చెప్పేది ఆత్మీయత అవుతుంది. ఆడంబరంగా చెప్తారో ఆత్మీయంగా చెప్తారో మీ ఇష్టం, కానీ గుర్తుపెట్టుకోండి, మన లోపల మరణం తర్వాత జీవితం ఉందన్న విషయం క్రీస్తు ప్రభు వారి మరణ పునరుద్ధానాల దగ్గర అర్థమైంది. మానవ జీవితానికి మరణం అనేది ముగింపు కాదు, మానవ జీవితానికి మరణం అనేది మలుపు మాత్రమే. ఈ రాత్రి నా కళ్ళ ముందున్న ఈ చిన్నపిల్లలతో సహా 100 సంవత్సరాల తర్వాత ఎవరు ఉండరు, నేను కూడా ఉండను. 100 సంవత్సరాల తర్వాత మా నాన్నవాళ్ళు కూడా మిగిలవు. అయితే బైబిల్ అంటా ఉంది, శారీరకంగా మన యాత్ర ఇక్కడ ముగించొచ్చేమో, కానీ ఎవరు బ్రతుకున్నప్పుడు యేసు ప్రభు గురించి విని
పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతారో, ఆయన చేయి పట్టుకుంటారో, వారు తప్పకుండా నిత్యత్వంలో కనబడతారు. ఈ మాట చెప్పమంటారా? ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరు యేసుక్రీస్తు ప్రభువారిని స్వరక్షకు అంగీకరించారో వారు చచ్చిన పరలోకంలో కలుసుకుంటారు. అలా కాకుండా యేసు ప్రభు మా వాళ్ళ దేవుడు కాదనుకుని వెళ్ళిపోతున్నారు అనుకోండి, జాగ్రత్త. సత్యం మారదు, మనం మారాల్సిందే. అభిప్రాయాలు మారొచ్చేమో కానీ సత్యం మారదు. ఈ రాత్రి ఆ సత్యం అంటే తెలుసా అండి? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడనే మాట. ఒకనంటారు, దేవుని యొక్క హస్తం అందరికీ అందుబాటులో ఉంది, ఎవరు పట్టుకుంటారో వారు పైకి వస్తారన్నమాట. మీరు నీళ్ళలో ఉన్నారనుకోండి, నా చేయి మీకు ఇచ్చాను, మీరు పట్టుకుంటే పైకి లాగుతా, పట్టుకోకపోతే నేనేం చేయలేను. యేసయ్య ఎవరిని బలవంతం చేసేవాడు కాదైనా, ఎవరు ఇష్టపడి సమస్యను గుర్తించి పరిష్కారమైన నమ్ముతారో వారి జీవితాల్లో నిజమైన ఆనందం వస్తుంది. అప్పుడు చెప్పగలం క్రిస్మస్ ఆనందం అని చెప్పి. ఈ రాత్రి అలాంటి ఆనందం మనకు కావాలని అంటే తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. లేచి వెళ్ళొద్దు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన వాళ్ళారా, మనం ఇప్పటి వరకు మూడు విషయాలు విన్నాం. మన లోపల భయం పోవాలన్నా, మనకి సంతోషం కావాలన్నా, మనస్సాక్షి శుభ్రపడకుండా అది సాధ్యం కాదు. అది శుభ్రపడాలండి అంటే సమస్తాన్ని ఎరిగిన దేవునితో సంబంధం కలిగి ఉండాల్సిందే. ఈ రాత్రి ఈ క్రీస్తు దేవుడు, ఆయన తప్ప వేరే మార్గం లేదు మోక్షానికి. మీరు ఎవరైనా సరే, ఎలాంటి వారైనా సరే, ఆయన దేవుడు అనే విషయాన్ని గుర్తించగలిగితే ఇలానండి, అయ్యా మీరెవరో నాకు తెలియదు, నా లోపల తప్పు అన్నమాట వాస్తవం, తెలిసి పాపం చేస్తున్నమాట వాస్తవం, మీరు దేవుడైతే నా బతుకుని మార్చండి, నా లోపల పాపాన్ని తీసివేయండి, నాకు మోక్షాన్ని ఇవ్వండి, భయాన్ని తీసివేయండి, నిత్య ఆనందాన్ని ఇవ్వండి అని అనగలిగితే తప్పకుండా ఆయన సహాయం చేస్తారు. అమ్మ, ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దండి ప్లీజ్, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇది దేవునితో మనం మాట్లాడే సమయం. దయచేసి మనస్సాక్షిని కఠినం చేసుకోకండి. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని పాడు చేసుకోవడం క్షేమకరమైంది కాదు. ఒకవేళ ఈ దినాల్లో మనకు అన్నీ మంచిగా వచ్చేమో, కానీ ఒకరోజు రాబోతా ఉంది, ఆ రోజు గుండెలు బాదుకున్నా మళ్ళీ విమోచించేవారు ఎవరు ఉండరు. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడా, ఆరాధ్యుడా, అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడా, ఆరాధ్యుడా, వేల్పులలోన నీ వంటి వారు ఒక్కరును లేరు, పరిశుద్ధుడా, వేల్పులలోన నీ వంటి వారు ఒక్కరును లేరు, పరిశుద్ధుడా, ఏమిచ్చినా నీ గుణం తీరదు, ఎంత స్తుతించినా అది ఏమిచ్చినా నీ గుణం తీరదు, ఎంత స్తుతించినా అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడా, ఆరాధుడా, అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడా, ఆరాధుడా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ప్రాంతాన్ని ప్రేమించిన ఆయన, ఈ ప్రజలను ప్రేమించి తండ్రి, మీరు అనుగ్రహించిన ఈ శుభవర్తమానాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎవరైతేనైనా నీ యొక్క వర్తమానాన్ని విన్నారో వారి హృదయాల్లో ప్రభువా మీరు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. సత్యానికి లోబడే మంచి మనస్సాక్షిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. సైతాన్ యొక్క ఆటంకాలు, అభ్యంతరాలు తొలగించి నీ వాక్యము బిడల హృదయాల్లో ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించడం ద్వారా నిత్య జీవాన్ని, గొప్ప వెలుగును, శాంతి సమాధానాలని అనుభవించే కృప మీరు దయచేయండి ప్రభువా. నీ సేవకులు ప్రభువా కమల్ రాజేష్ గారిని బలపరిచి
ప్రభువా వాడుకున్న విధానాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా నీ బిడలు నీ వాక్యము చేత ప్రభువా సంధించబడ్డారు నాయన. పరిశుద్ధ ఆత్మదేవ వారిని మీరు ఒప్పింప చేయండి ప్రభువా. వారు సత్యములో ప్రభువా స్థిరపడాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిలో విశ్వాసాన్ని కలిగి చేయండి ప్రభువా. వారిలో మార్పు దయచేయండి ఆయన. వారి హృదయాల్లోని రక్షణ కార్యము జరిగించండి ప్రభువా. ప్రతి ఒక్కరూ కూడా తండ్రి నీ యొక్క కుటుంబంలో సభ్యులుగా మారాలని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ఈ సభను బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ, సమస్తము మీరు జరిగించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ, ఇంకా జరగనైన కార్యక్రమం అంతట్లో కూడా మీరే నడిపించి మహిమ పొందమని, వచ్చిన వారందరినీ కూడా మీరు దీవించండి, స్వస్థపరచండి, సమృద్ధి జీవం ఇవ్వండి నాయన. ఆశీర్వదించండి ప్రభువా. సంతోషంతో తిరిగి పంపండి నాయన. యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.